హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మనీ టిప్స్. యాక్చువల్ నైట్ 10:30 దాటిపోయింది. మీకు నేను గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు ఏమంటే గృహప్రవేశానికి నేను చేసిన షాపింగ్ని మీతో షేర్ చేస్తాను. సో నేను నా కోసం కాదులేండి, ఇది గృహప్రవేశం షాపింగే, కానీ శేఖరి పిల్లలి బట్టలు ఉన్నాయి. సో అవి మీతో షేర్ చేస్తాను. బ్రాండ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాము, రామ్రాజ్ కాటన్స్లో తీసుకున్నాము, అలాగే వచ్చేసి విశాల్ మార్ట్ ఉంటుంది చూడండి, సో అక్కడ కొన్ని తీసుకున్నాము. సో ఇవన్నీ మీకు చూపిస్తాను. సో ఇది మా షాపింగ్. సో ఈ షాపింగ్ వాళ్ళు మీతో చూపిస్తాను. ఫస్ట్ చెప్తాను, నా శారీ వచ్చేసి నేను ఆర్ఎస్కే సిల్క్స్లో తీసుకున్న శారీ వచ్చేసి నేను స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. సో ఆ శారీ ఇంకా బ్లౌజ్ స్టిచ్ అవుతుంది. సో శారీ లేదు కాబట్టి నా షాపింగ్ నేను మీకు చూపించట్లేదు. దాంతోపాటు ఇంకో 3 పట్టు చీరలు కూడా చెప్పాను కదా, ఉప్పల్లో ఇచ్చాను, ఏమంటారు, ఎంబ్రాయిడరీ కోసం అని. సో అది నేను తెచ్చుకోలేదు, మర్చిపోయాను. సో అవి అక్కడే ఉండిపోయాయి. సో ఇప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, బ్లౌజ్ ఏది కుట్టించుకోవాలి అనేది. సో రెడీమేడ్లో బ్లౌజెస్ దొరుకుతాయి చూడంండి. సో అలాంటిది, ఎందుకంటే నాకు పట్టు చీరే కట్టుకోవాలన్న ఫీలింగ్ ఉంది. సో అలాంటి బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకుంటున్నాము. ఇవి గోల్డ్ ఇయర్ రింగ్స్, రెగ్యులర్గా పెట్టుకుంటామని నేను చూపించాను కదా, సో అవన్నమాట. సో చలో స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు మార్నింగ్ అంతా చాలా బిజీ, నిజంగానే చాలా 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 బిజీ. ఇంతవరకు మీరు చూసిన వీడియోస్ అన్నీ షెడ్యూల్ చేసిన వీడియోస్. ఐ థింక్ ఈ వీడియో కూడా నేను షెడ్యూల్ చేసే పెడతాను. సో తర్వాత నాకు గృహప్రవేశం రోజు అంత ఒక రోజు ముందు, ఆ తర్వాత ఒకరోజు వీడియో షూట్ చేయడానికి వీలవ్వదు కదా, సో అందుకనమాట. సో చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పిల్లలకి నేను బ్రాండ్ ఫ్యాక్టరీలో తేజుకి ఎప్పుడు బట్టలు చూసినా నాకు ఎక్కడ నచ్చలేదండి. కొన్ని షర్ట్స్ నచ్చాయి, అంత స్పెషల్గా అనిపించలే. కానీ ఏమంటారు, విశాల్ మార్ట్లో పిల్లలకి బట్టలు బాగుంటాయి. మళ్ళీ పిల్లల కోసం స్పెషల్గా ఫస్ట్ క్రై ఉంటుంది, అందులో కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా, సో అంత కాస్ట్ పెట్టి బట్టలు కొనాల్సిన అవసరం లేదు. 6 నెలలకు ఒకసారి, 6 నెలలు కాదండి, తేజుకు 3 నెలలకు ఒకసారి వాడు హైట్ పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు బట్టలు టైట్ అయితే, కొన్నిసార్లు లూజ్ అవుతూ ఉంటాయి. సో అంత కాస్ట్ నేను కొను, పెళ్ళిళ్ళకైతే ఓకే. కానీ అనవసరంగా కాస్ట్లీ కొని మళ్ళీ పట్టకుంటే పక్కన పెట్టడం, నెక్స్ట్ పుట్టిన పిల్లలుగా వేయడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకు. సో తేజు పాత బట్టలు ఎవ్వి కూడా ఇంట్లో ఉండవు, నేను ఎవరికొకరికి ఇచ్చేస్తాను, లేదా దేనికొక దానికి వాడేస్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్ తేజు చూపిస్తాను. తేజుకి నేను 4 to 6 years వాళ్ళకి వచ్చేది తీసుకుంటాను. సైజ్ చూస్తే మాత్రం 26 సైజ్ తీసుకుంటాను. 24 వాడికి పొట్టదా టైట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, అందుకని చెప్పేసి. సో ఇది 2 to 4 years వాళ్ళ ప్యాంట్ అన్నమాట. సో 2 ప్యాంట్స్ తీసుకున్నాం. తేజుకి జీన్స్ ప్యాంట్ 4, 5 ఉన్నాయి, కానీ ఇలాంటి ప్యాంట్స్ లేవు. జీన్స్ ప్యాంట్గా వాడికి నేను రీసెంట్గా వేస్తూ ఉన్నాను. సో ఇది ఆఫర్లో బై వన్ గెట్ వన్ ఆఫర్లో 179 అంటే 350కో ఏమో వచ్చాయండి 2. సారీ, ఇది బై 1 get 1 ఆఫర్ లేదు, జీన్స్ ప్యాంట్కి బై 1 get 1 ఆఫర్ ఉండే. ఇది ఈచ్ 179కి వచ్చింది. నార్మల్గా రెగ్యులర్ కూడా వేయచ్చు, ఫంక్షన్ రోజుగా వేయచ్చు. ఇది తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే తేజుకి షర్ట్ తీసుకున్నాము. చీప్ అండ్ బెస్ట్ అండి, ఎందుకంటే ఇది బై 1 get 1 ఫ్రీ షర్ట్స్. ఒకదాని కాస్ట్ చెప్తాను మీకు. 399కి 2 షర్ట్స్ వచ్చాయి. సో ఇది మా శేఖర్కి బ్లూ చెక్స్ ఎక్కువ ఇష్టం, తేజుకి ఇట్లాంటి లేదు కాబట్టి ఇది తీసుకున్నాము. కాటన్ ఇది. దెన్ వీళ్ళు బై 1 get 1 ఆఫర్లు పెట్టి షర్ట్కి ప్రైస్ పెంచేస్తారు. నార్మల్గా దీనికి 150 కంటే ఎక్కువ పెట్టలేము మనం. సో బై 1 get 1 కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను. ఈ 2 టీ-షర్ట్స్ తీసుకున్నాం. సో ఇది 2. తర్వాత ఏమంటే ఒక టీ-షర్ట్ తీసుకున్నాను. బాగుందా? ఇది శేఖర్ గారికి నచ్చిన టీ-షర్ట్. 299 రూపీస్ దీని ప్రైస్. 30-40% ఏదో ఆఫర్ రన్ అవుతుంది, కానీ క్లాత్ బాగుంది. సో ఇది నా ఫోన్లో మిర్రర్ ఆన్ ఉంది. చాలామంది నేను కుడి చేతితో తిన్నప్పుడు మీరు ఎడమ చేతితో తింటా అంటారు. మరి ఇది ఎందుకు ఎడమ వైపు నుంచి ఉల్టా కనిపిస్తున్నాయి? థింక్ వన్స్, మిర్రర్ ఆన్ ఉంది, అందుకే అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది తర్వాత ఏమంటే మరి అమ్మే వాళ్ళకి, మా తిరుపతి అన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, మీకు నచ్చింది కొనుక్కోమని. ఎందుకంటే మనం కొనే వాళ్ళకి నచ్చాలని లేదు కదా. సో రమ్యకి నేను పర్సనల్గా ఒక 2-3 శారీస్ తీసుకున్నాను. వాటితో పాటు డబ్బులు కూడా ఇచ్చాము, మీకు నచ్చింది తీసుకోండి అన్నయ్య అని చెప్పేసి. అయినా కూడా పిల్లల ముగ్గురికి సేమ్ ఉండాలని నాకు బాగా ఎక్కువ ఉంటుంది. సో పిల్లల ముగ్గురికి సేమ్ టీ-షర్ట్స్ తీసుకున్నాను. సో ఈ టీ-షర్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అంటే మా అక్షయ్ లవికి రమ్య ఎప్పుడు దాదాపుగా సేమ్ ఉన్న బట్టలు తీసుకుంటూ ఉంటుంది. సో ఫస్ట్ టైం నేను ముగ్గురు పిల్లలకి తీసుకుంటున్నాను. రమ్య వాళ్ళు ఎట్లా లేరు కదా. సో రమ్య వాళ్ళు ఎందుకు లేరని నేను ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే ప్రాబ్లం ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేం కదా. సో అది లేడీస్ ప్రాబ్లం అనమాట. సో అందుకే రమ్య రాలేదు. సో ఇది ఒక షర్ట్. ఇది ఏమంటే నేను తేజుకి 2 to 4 years తీసుకున్నాను. లవికి వచ్చేసి 4 to 6. ఇది లవికి 4 to 6, ఎందుకంటే లవి 5 years కదా. సో లవికి 4 to 6 తీసుకున్నాను. సో ఇది మా తేజ్ బంగారానికి 2 to 4, 5 to 6 తీసుకున్నాను. సో ఇది మా తేజ్ బంగారానికి 4 to 6 తీసుకున్నాను.
లవి తేజు సేమ్ ఉంటారు కానీ ఒక 1 ఇంచ్ లవి తేజు కంటే పెద్దగా ఉంటాడు, కొంచెం హైట్ ఉంటాడు. కానీ పర్సనాలిటీ తేజుదే ఎక్కువ ఉంటుంది. సో ఇది మా లవికి, అక్షయ్కి. ఇట్లాంటి షర్ట్స్ సో ఇట్లాంటి షర్ట్స్ ఏంటంటే లుకింగ్ బాగుంటాయి. నాకు బాగా నచ్చింది క్లాత్. నేను తేజుకి బట్టలు తీసుకున్నప్పుడు క్లాత్ ఎప్పుడు మెత్తగా ఉండాలని చూస్తాను, కంఫర్ట్గా ఉండాలని చూస్తాను. అనవసరం టైట్ పిల్లలకి టైట్ బట్టలు వేసి ఇబ్బంది పెడితే పిల్లలు చాలా చిరాకుగా ఫీల్ అయ్యి ఊరికే ఏడుస్తారు. సో వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యి బట్టలు తీసుకుంటా ఉంటాను. క్లాత్ చూడండి ఎంత మెత్తగా ఉందో. సో ఇదొకటి. ఇది ఏమంటే buy 2 get 40% ఆఫ్ అని వచ్చింది. buy 1 get 40% ఆఫ్ అంటే ఒక షర్ట్ తీసుకుంటే మిగిలిన షర్ట్, రెండో షర్ట్ పైన 40% ఆఫ్ అంట. మొత్తం కలిపి అంతకంతే 900కి 3 షర్ట్స్ వచ్చాయి. సో ఇది ఓవరాల్గా పిల్లల కోసం చేసిన షాపింగ్. సో తర్వాత శేఖర్ గారి కోసం ఇది నిన్న చేసాం, పిల్లల కోసం విశాల్ మార్ట్లో చేసాము. సో శేఖర్ గారి కోసం ఏంటంటే ఈ రోజు బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. నా షాపింగ్ ఆల్రెడీ లాక్డౌన్కి ముందే అయిపోయింది. ఆర్ఎస్ఎస్ సిల్క్స్లో శారీ తీసుకున్నాను, శారీ బ్రైడల్ శారీ తీసుకున్నాను. నాకేమంటే ఒక మంచి వేసుకోవాలి, బాగా ఎక్కువ హోప్స్ ఉండే, అందుకే మంచి శారీ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మళ్ళీ రావు కదా కొన్ని ఫంక్షన్స్, ఈవెంట్స్. సో నెక్స్ట్ శేఖర్ గారు రామ్రాజ్ కాటన్స్ ఇది ఒక షర్ట్ తీసుకున్నారు, ఎందుకంటే వ్రతం పైన కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి. రామ్రాజ్ కాటన్స్లో డిస్కౌంట్స్ అస్సలు లేవండి. 3,500 ఏదో అయింది. 1,495 రూపీస్ వర్త్ షర్ట్. ఇది వర్త్ అని అసలు అనిపించట్లేదు. రామ్రాజ్ కాటన్ బ్రాండ్ కాబట్టి 1,400 పెట్టాం, కానీ నార్మల్గా బయట 400 to 500కి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది ఒకటి. కానీ శేఖర్కి ఇష్టం ఉండే రామ్రాజ్లో తీసుకోవాలి, అందుకని తీసుకున్నాడు. సో ఇదొకటి. కొంతమంది అనొచ్చు కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి, కానీ రామ్రాజ్ కాటన్స్లో రూపాయి కూడా తగ్గించలేదు. సో ఎప్పుడు ఫస్ట్ టైం కదా, నేను కూడా ఇష్టం అని చెప్పేసాను. ఇది షర్ట్ అండి, క్రీమ్ కలర్ షర్ట్ అన్నమాట. ఓపెన్ చేసి చూపించట్లేదు. తర్వాత దీనికి కండువా తీసుకున్నాము. ఈ కండువా కాస్ట్ ఏంటంటే 250 బ్రాండ్. ఓకే, సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ చాలా ఎక్కువ డబ్బులు పెట్టామన్న ఫీలింగ్ శేఖర్కి నాకు ఇద్దరికి కూడా ఉందండి. కానీ కొన్నిసార్లు ఖర్చుల గురించి ఆలోచించొద్దేమో అనిపిస్తుంది. సో నచ్చింది కదా, నచ్చిన దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. సో ఇది లుంగి లాగా, లుంగి కాదు, ఇట్లా ఇది. సో ఇదన్నమాట. ఇది 660 రూపీస్ రెడీమేడ్. ఒకటేమో ధోతి టైప్ ఉంటుందట, ఒకటేమో ఇలా ఉంటుంది. సో ఇవి తీసుకున్నాము. ఆ తర్వాత బ్రాండ్ ప్యాకింగ్లో తీసుకునే చూపిస్తాను. నేను చెక్స్ శారీ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ చెక్స్ శారీ తీసుకున్నాను. నేను పూణేలో ఉన్నప్పుడు తీసుకున్నాను. సో దానిపైన బ్లౌజ్ కుట్టిస్తూ ఉన్నాను. సో అవిలో వచ్చాక మీకు చూపిస్తాను. కుదరదు, మీరు గృహప్రవేశం వ్లాగ్లో చూడొచ్చు. సో బ్రాండ్ ఫ్యాక్టరీలో ఏంటంటే ఒకప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. షాపింగ్ 2 అవర్స్లో అయిపోతే బిల్ చేయడానికి 3-4 hours పట్టేది, అంత లైన్ ఉండేది. ఒక్కరే బిల్ చేయడం, ఒకరే అది ట్యాగ్ చూస్తారు కదా, సో అది చేయడం, ఒకరే ట్యాగ్ తీసేసి ఒక్కరే బట్టలు మడత పెట్టి ఇవ్వడం. ఒక్కొక్కరి బిల్కి 1 hour అయ్యేది. నాకు నిద్ర వస్తుంది. ఒక్కొక్కరి బిల్కి 1 hour అయ్యేది. కానీ ఇప్పుడు ఎవ్వరూ రావట్లేదు కదా, బ్రాండ్ ఫ్యాక్టరీ మొత్తం ఖాళీ. ఒక క్లాత్ చూపించాక 4-5 వచ్చి చూపిస్తున్నారు. ఇంప్రెసివ్గా అనిపించింది. సో ఇక్కడ నేనేమంటే buy 2 get 3 ఫ్రీ ఆఫర్ ఉండేది. సో మనకి బిజినెస్ చేయాలంటే టెక్నిక్స్ ఉండాలి. సో టెక్నిక్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతారని ఏ షాప్ వాళ్ళని. ఎందుకంటే buy 2 get 3 ఆఫర్లో 600 రూపీస్ షర్ట్ 1200కి పెడతారు, 1000 రూపీస్ పై 2000కి పెడతారు. సో మనం తీసుకున్న 5 వాటిలో హైయెస్ట్గా ఉన్న రెండింటి ప్రైస్ని మెజర్ చేసేసి 2000కి ఒక పాయింట్ అనుకోండి, 4000 బిల్ చేసి ఎగ్జాక్ట్లీ 4000 సామాన్ ఇస్తారు. మనకేమో క్రేజ్లో మనం ఇంకో 3 ఫ్రీ వస్తాయి కదా అని అనుకుంటాము. అలాంటి ఇదేం ఉండదు, ఎవరు వాళ్ళకి వాళ్ళు లాస్ చేసుకోరు కదా. సో కానీ ఈ ఆఫర్ సందర్భంగా శేఖర్ గారు ఒకటే షర్ట్ తీసుకుంటా అన్న శేఖర్ తోటి 2 షర్ట్లు 3 జీన్స్లు తెప్పించాను. హ్యాపీగా అనిపించింది. నేను షాపింగ్కి వెళ్తే నేను షాపింగ్కి వెళ్ళను, తెలుసు మీకు. నేను యూట్యూబ్ అని కొలాబరేషన్ దాదాపు అందరూ ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. సో నేను షాపింగ్ చాలా రేర్. నాకు లేడీస్ బ్యాగ్ ఒకటి నచ్చింది. నాకు అన్నిట్లో నేను బ్రాండ్ చూడను, కానీ నాకు హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసి నాకు లేవీస్ హ్యాండ్ బ్యాగ్స్ విపరీతంగా నస్తాయి. ఎందుకో ఏమో, మీరు కొనుక్కోవాలనుకుంటే బ్రాండ్ ఫ్యాక్టరీలో లేవీస్ హ్యాండ్ బ్యాగ్స్ 2000 వర్త్ ఉన్నాయేమో 1400కి నడుస్తున్నాయి. తీసుకోండి, చాలా బాగున్నాయి. నాకు శేఖర్ తర్వాత తీసుకొని ఇస్తా అన్నాడు, ఇప్పుడు తీసుకోలేదు. సో తర్వాత కొందాం అన్నాడు, షోరూమ్లో కొనుక్కుంటాను. సో నేను శేఖర్కి వచ్చేసి జీన్స్ తీసుకున్నాము. ఆఫర్ ఉంది కాబట్టి తీసుకున్నాం, ఇదంతా తీసుకునే ఉద్దేశం లేకుండే. సో ఈ జీన్స్ తీసుకున్నాము.
ఇది ఏం బ్రాండు, క్లబ్ డెనిమ్, ద ప్రివిలేజ్ డెనిమ్ అంట. సో ఇది 3 జీన్స్ తీసుకున్నాం చూపించడానికి. స్పెషల్గా ఏముంటుంది, జీన్స్ అని సేమే ఉంటాయి. సో ఇది ఒక జీన్స్. షేడ్ చేంజ్, శేఖర్ దగ్గర ఈ షేడ్ లేదు కాబట్టి ఇది తీసుకున్నారు. అఫ్ కోర్స్ ఓకే, మీరు హస్బెండ్కి ఎవరైనా కొనాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కేర్ఫుల్గా ఉండాలి. వెళ్ళగానే మనకి ఇక్కడ పెట్టేసి టెంపరేచర్ చెక్ చేస్తారు, హ్యాండ్ని శానిటైజ్ చేస్తారు, 20 మినిట్స్ టైం ఇస్తారు. ఆ టైంలో మీరు తొందరగా వచ్చేయాలి సార్ అని చెప్పేస్తారు. లేకపోతే పైనుంచి అది వినిపిస్తూ ఉంటుంది. ఏం వినిపిస్తుంది అంటే కస్టమర్స్ వచ్చి బిల్ కౌంటర్ దగ్గర కలవాలి, ఒకటే వినిపిస్తూ ఉంటుంది. సో థర్డ్ ప్యాంట్ వచ్చేసి ఇది. ఏంటో నాకు అన్ని ప్యాంట్లు సేమే అనిపిస్తూ ఉన్నాయి, కానీ తనకి ఇలాంటివి నచ్చుతాయి. నెక్స్ట్ ఏంటంటే నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ప్యాంట్స్ అని శేఖర్ సెలెక్ట్ చేసుకున్నారు, దెన్ ఇది శేఖర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇలాంటి షేర్వానీ టైప్ కుర్తా టైప్ డ్రెస్ శేఖర్కి లేదు, అంటే తేజ్ బర్త్డే అప్పుడు ఉండింది, అది ఊర్లోనే ఉంది. సో ఇది ఒకటి తీసుకున్నారు తను. వీటిపైన 40% ఆఫ్ అనేది రన్ అవుతుంది. మొత్తం కాటన్ క్లాత్. ఈ కలర్ శేఖర్కి ఇంతవరకు లేదు, సో ఈ కలర్ తీసుకున్నారు. నాకు ఈ వీడియో షూట్ చేస్తూ ఉంటే తేజు ఫస్ట్ బర్త్డే అప్పుడు నేను షాపింగ్ హాల్ మీతో షేర్ చేస్తాను, అది గుర్తొస్తూ ఉంది. ఈ షర్ట్ 699 రూపీస్, యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 550 పడింది. 40% ఆఫ్ అన్నారు. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కుర్తా ఏదో అంటారు కదా అట్లా ఉంటుంది. నెక్స్ట్ నాకు నచ్చిన షర్ట్ ఇది. నా హస్బెండ్ అని చెప్పడం కాదు కానీ మా శేఖర్కి ఈ కలర్ బాగుంటుంది. సో కాకి పిల్ల కాకి ముద్ద అంటారు చూడండి, అట్లా మన వాళ్ళు మనకి ఎప్పుడు గ్రేటే ఉంటారు. సో మా శేఖర్కి ఈ కలర్ బాగా అనిపిస్తుంది. నాకు స్పెషల్లీ ఈ కలర్లో శేఖర్ డీసెంట్గా అనిపిస్తాడు. సో పాలు పొంగిచ్చి రోజు ఈ షర్ట్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది దీని తర్వాత శేఖర్ గారు అయితే ఎట్లా ఉంటుంది అంటే, శేఖర్ ఒక్కడే వెళ్తే ఒక షర్ట్ ఒక పాయింట్ తోటి వచ్చేస్తాడు. నేను వెళ్తే రౌండ్ ఫిగర్ అయిపోతుంది, షాపింగ్ ఎక్కువ అయిపోతుంది, బిల్ ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇది కామన్గా ఎప్పుడు జరుగుతుంది. అందుకే శేఖర్ తను షాపింగ్కి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళడు, కానీ నేను కంపల్సరీ వెళ్తాను. తను వెళ్తే టీ షర్ట్స్ మాత్రమే తీసుకుంటాడు, కాబట్టి నేను కంపల్సరీ వెళ్తాను. ఎందుకంటే నేను వెళ్తే నాకు నచ్చినవో తీసుకోవచ్చు కదా అట్లా. సో ఇది ఇంకొక షర్ట్. ఈ కలర్ షర్ట్ శేఖర్ ఎప్పుడు ట్రై చేయలేదు, సో అందుకే తీసుకున్నాము. ఇది ఎలా ఉందంటే మీకు కనిపిస్తున్నట్టుగా లేదు, ఎందుకంటే ఫోన్లో అప్పుడప్పుడు కలర్స్ చేంజ్ కనిపిస్తాయి. మీకు ఎగ్జాక్ట్లీ కలర్ దీంట్లో కనిపించట్లేదు, సారీ ఏమనుకోవద్దు. ఇది ఒక డిఫరెంట్ కలర్, బ్లూ కాదు, గ్రీన్ కాదు, వైట్ కాదు, క్రీమ్ కాదు, అంతా మిక్సింగ్లో డిఫరెంట్ కలర్. సో నెక్స్ట్ నాది చూపిస్తాను. నేను లెగ్గిన్స్ తీసుకుంటే బ్రాండ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను, చాలాసార్లు అక్కడే తీసుకున్నాను. బాగుంటుంది, క్లాత్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. సో ఈసారి నా బిల్ బాగా ఎక్కువైంది, ఎందుకంటే నాకు యాక్చువల్ లెగ్గిన్స్ రెడ్, బ్లూ, వైట్, ఆరెంజ్, ఎల్లో, మెరూన్ ఇవి తప్ప వేరే లేవు. సో అందుకని చెప్పేసి ఈసారి నేను వెరైటీ కలర్స్ తీసుకున్నాను, ఎవ్రీ డ్రెస్ పైకి మ్యాచ్ అయ్యేలాగా. ఎందుకంటే ఈ మంత్లో నేను మీషో కుర్తీ హాల్స్ని మీతో షేర్ చేయాలనుకుంటాను. మీషో వీడియోస్ కొలాబరేషన్ వీడియోస్ కావు, మా ఓన్ డబ్బులతో మేము తెప్పించుకుంటాం. షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైనా నచ్చితే కొనుక్కుంటారు, నెక్స్ట్ మా లింక్ ఇస్తాం కదా, ఆ లింక్ త్రూ మీరు వెళ్ళి బై చేసినప్పుడు మీరు బై చేసిన దానికి 10-20 రూపాయలు మా దానికి యాడ్ అవుతూ ఉంటాయి. నేనైతే అందుకే చేస్తాను, నాకు ఎవరు మీషో వాళ్ళు స్పాన్సర్ చేయట్లేదు, నాకు ఇష్టం కాబట్టి చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ ఏంటంటే నా లెగ్గిన్స్ చూపిస్తాను. మీకు కొన్ని రేర్ కలర్స్ బ్రాండ్ ఫ్యాక్టరీలో తప్ప ఎక్కడ దొరకవండి. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇక్కడ దొరకలేదు, నాకు బ్రాండ్ ఫ్యాక్టరీలో దొరికే కాబట్టి చెప్పాను. వాళ్ళకి ఏం పే చేయట్లేదు, నేనే వాళ్ళకి బిల్ పే చేసి పైసలు ఇచ్చి మరి బట్టలు తెచ్చుకున్నాను. సో ఇది ఫస్ట్ లెగ్గిన్. ఈ లెగ్గిన్ మీరు నార్మల్ షాప్లో మీకు ఎక్కువ దొరకదు, మేబీ దొరకవచ్చు, నాకు తెలీదు. సో దట్టు ఇవన్నీ మనకి బ్రాండెడ్ లెగ్గిన్స్. ప్రైస్ ఎక్కువనే పెట్టానండి, ఎందుకంటే 499 ఉంది. ఇది నాకు కాస్ట్ ఎక్కువ పడింది, ఇది 499కే ఇచ్చారండి. సో ఇది ఎట్లా ఉంటుందండి ఈ లెగ్గిన్స్, నార్మల్ లెగ్గిన్స్ లావుగా క్లాత్ ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇది అట్లా అనిపించదు, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ బెల్ట్ ఉందా, ఈ బెల్ట్ ఇంకా బాగా అనిపిస్తుంది. సో ఈ కలర్లో ఒక లెగ్గిన్ తీసుకున్నాను. చాలామంది నేను తీసుకున్నాక అడుగుతారు అక్క ఎక్కడ తీసుకున్నాను, బ్రాండ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. ఒకటి యాంక్లెట్ అని ఉంటుంది. సో ఇది లెగ్గిన్ కాదు, ఇది యాంక్లెట్ అన్నట్టు, యాంక్లెట్ ఏదో అంటారండి, నాకు ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ సరిగా రావు నిజంగానే. సో ఇది ఏమంటే మనకి డౌన్ వరకు కుచ్చులాగా రాదు, కరెక్ట్ సెట్ అయ్యేలాగా పొట్టి ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది. సో తెలియని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది లెగ్గిన్స్ నేను ఎప్పుడు XXL సైజ్ తీసుకున్నాను, XL తీసుకొని ఇబ్బంది పడను. సో నెక్స్ట్ లెగ్గిన్ వచ్చేసి ఈ కలర్ డ్రెస్సెస్ నాకు ఉన్నాయి కానీ లెగ్గిన్ లేవు. నాకు ఎట్లా అంటే కొన్నిట్లలో
ఆలోచించాను. పర్లేదులే, చిన్న చిన్న విషయాలు నేను ఆలోచించాను. మ్యాచింగ్ లేని చాలా వేసుకుంటూ ఉంటాను. ఈవెన్ ఈ డ్రెస్ పైన నేను పిస్తా కలర్ ప్యాంట్ వేసుకున్నాను, అస్సలు మ్యాచింగ్ లేదు. సో ఇదొక లెగ్గిన్, నాకు లెగ్గిన్ మొత్తానికి 2050 రూపీస్ బిల్ అయింది. సో ఇది హానెస్ట్ చెప్తా ఉన్నాను, బిల్లు శేఖర్ దగ్గర ఉంది, లెవెల్ చూపించేదాన్ని. సో ఇది ఒక లెగ్గిన్, బ్లూ కలర్ చూపించడానికి ఏం లేదు. బ్లాక్ లెగ్గిన్, ఓకే బ్లాక్ లెగ్గిన్ ఫస్ట్ టైం చూపిస్తాను. ఎస్, దిస్ ఈజ్ యాంక్లెట్ అంటారు చూడండి, అది. ప్రైస్ వచ్చేసి 399. సో ఇది ఏంటంటే ఇక్కడ డిజైన్ వచ్చింది. ఐ నో మీకు ఇది ఓల్డే, కానీ నాకు ఇది న్యూ. సో ఇక్కడ ఇట్లా వచ్చింది, సో బాగా నచ్చింది. దీంట్లో XXL సైజ్ ఉండవు, ఎక్సెలే ఉంటాయి. నాకు తీసుకోవాలి ఉంది కాబట్టి దాని రేర్ కలర్లో ఈ కలర్ ఒకటి తీసుకున్నాను. ఒక టాప్ ఉంది, దానిపైకి ఏ ప్యాంట్స్ వేసుకున్నా మ్యాచింగ్ లేకపోతే అడుకొచ్చుకున్నట్టే ఉంటుంది, అట్లానే ఉండింది. సో అందుకని చెప్పేసి ఈ లెగ్గిన్ తీసుకున్నాను, ఇది బాగుంది. దాన్ని ఈ లెగ్గిన్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే ఇదేదో డ్రెస్ ఉందండి, నాకు చాలా ఎక్కువ ఇష్టం. అదేనండి, ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, వాటిపైకి సెట్ అవుతుంది, మామిడి పండు కలర్. సో ఈ లెగ్గిన్, దాని ఈ లెగ్గిన్ వచ్చేసి ఇంకా బాగా నచ్చి తీసుకున్నాను. వీటిని లెగ్గిన్ అనరు, ఇదేమంటే మనకి అరే మళ్ళీ సేమ్ టు సేమ్ మోడల్ ఇచ్చాను, డిఫరెంట్. ఇది ఒకటి డిఫరెంట్ జరిగింది. నేను అమ్మాయికి మరీ చెప్పాను, సేమ్ ఇవ్వకండి మోడల్ మ్యామ్, ఇక్కడ కింద మొత్తం నెట్ లాగా వస్తుంది. సో అట్లా ఉండేది. ఇది వచ్చింది, నేను ఇప్పుడే చూసుకున్నాను. సో మొత్తానికి అయితే ఇది మా శేఖర్ గారిది, మా పిల్లలది గృహప్రవేశం షాపింగ్. మీకు నచ్చిందా? ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, మరి మీ అత్తమ్మ షాపింగ్ ఏదని చెప్పేసి అడుగుతారు. అత్తయ్యకి 2 శారీస్ తీసుకున్నాను, అది తెచ్చి చూపిస్తాను. వీడియోని పాస్ చేసి వస్తాను, ఒక్క 1 మినిట్. సో అత్తయ్య చీరలు చూపిస్తాను. అత్తయ్య చీరలు అంటే అత్తయ్య నేనేం స్పెషల్గా షాపింగ్ చేయలేదు. సో ఎప్పుడో అత్తయ్య కోసం తెప్పించిన శారీస్ మాకు ఏమంటారు ముట్టుడు ఉండే కదా. సో అప్పుడు కొత్త చీరలు ఏమి కుట్టించుకోలేదమ్మా. సో ఇప్పుడు కుట్టించాను అనమాట. అత్తయ్య రాకముందు నేను బ్లౌజులు అన్నీ కుట్టి శారీస్ రెడీ చేసి పెట్టాను. కొంగులు ఫాల్ పిక్ ఒకటి చేయలేదు. సో కొంగులు అవన్నీ కుట్టించి పెట్టాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మీరు నా కొలాబరేషన్ వీడియో చూస్తే ఎప్పుడో అత్తయ్య సెలెక్ట్ చేసి తీసుకున్న శారీ ఇది. సో ఇది ఇలా ఉంటుంది, ఓపెన్ చేసి చూపించలేను, ఇలా ఉంటుంది. దీంట్లో గ్రే కలర్ అనేది చాలా వరకు ఫ్యాషన్ అన్నమాట. సో దీనికి ఏమంటే మనకి కొంగుకి ఇట్లా గొండలు వస్తాయి. అయ్యో కిందికి వచ్చింది, మళ్ళీ పడతాయి టుడే ఇట్లా ఒకటి. ఇది శారీ ఇది ఏమంటే బాగుంటుందండి. 600 to 700 అనుకుంటుంది దీని ప్రైస్. మీషోలో మీకు అవైలబుల్ ఉంటుంది, నేను కావాలి ఈసారి తెప్పించి మీకు చెప్తాను డీటెయిల్స్. చాలా బాగుంటుంది. ఆ మధ్య చాలా ఎక్కువ ట్రెండ్ ఉండేది. ఇది మా అత్తయ్య సెలెక్ట్ చేసుకుంది. మా అత్తయ్యకి ఏంటంటే పింక్ కలర్ అంటే కొంచెం ప్రీతి ఎక్కువ. సో ఇది అత్తమ్మ శారీ. నా శారీ నేను వచ్చాక చూపిస్తాను. నెక్స్ట్ ఇదైతే బతుకమ్మ పండక్కి ముందు తీసుకుంది. సో ఇది 2 పింక్ అయ్యాయి అత్తమ్మ. ఇదిగో పింక్. దీనికి బ్లౌజ్ బాగా కుట్టాడు మాస్టర్. వాళ్ళ ఏజ్ వాళ్ళు డిజైనర్ బ్లౌజ్ వేసుకునేట్లు అట్లానే కుట్టాడు, అత్తమ్మకు కూడా వచ్చింది. సో ఇది 1500 అనుకుంటాను దీని ప్రైస్, అప్పుడు 1500. సో ఇది ఒకటి. దీనికి కొంగుకు ఆల్రెడీ గొండలు వచ్చాయి, బ్లౌజ్ మాత్రం సూపర్గా కుట్టారు. సో ఇవి మా అత్తయ్య 2 శారీస్ అంటే ఒక శారీ వచ్చేసి చెప్పాను కదా, గృహప్రవేశం అంటే ఫస్ట్ మేము పాలు పొంగిచ్చి వాస్తు పూజ చేసుకొని వెళ్తాం. 2 పార్ట్స్ అయిపోతున్నాయి. నెక్స్ట్ సత్యనారాయణ వ్రతం అవేం చేసుకున్నాం చూడండి, ఆ రోజు ఈ శారీ కట్టుకుంటుంది నాకు తెలిసి. సో తన ఇష్టం ఏదైనా కట్టుకోవచ్చు. సో మొత్తంగా ఇది మా అత్తయ్య శారీస్, శేఖర్ గారి డ్రెస్సెస్, తేజ్ బగారు డ్రెస్సెస్. మీకు నచ్చాయా? గృహప్రవేశం రోజు నేను కట్టుకున్న శారీ మీరు ఆ రోజు చూసేయండి, ఎందుకంటే బ్లౌజ్ ఇంకా రెడీ అవ్వలే, టైంకి ఇస్తాను టైలర్. సో ఆ రోజు వేసుకున్నాక చూడండి, చుట్టాలు వచ్చి నేను షూట్ చేయలేను కదా. సో అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? షాపింగ్ నచ్చిందా? సేమ్ లెగ్గిన్స్ కావాలంటే బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళి కొనండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైం కూడా నేను లెగ్గిన్స్ తీసుకున్నాను చెప్పినప్పుడు చాలామంది అక్క ఇక్కడ తీసుకున్నారు అన్నారు. ప్రైస్ ఎక్కువనే, 299, 499 ఒకటి ఉంది, 399 నుంచి ఉన్నాయి. సో ప్రైస్ ఎక్కువ కానీ క్వాలిటీ అంతే బాగుంటుంది. సో ఎవరైనా కావాలంటే తీసుకొని, డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి. నేను కలుస్తాను మరొక వీళ్ళందరికీ.